మన బడ్జెటే 3 లక్షల కోట్ల బడ్జెట్, 1,27,000 కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది. ఒక 100 కోట్లు పేద విద్యార్థుల నుంచి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకబోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష స్పష్టంగా. అధ్యక్ష, మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను. ఓవర్సీస్ స్కాలర్షిప్ లో మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఈ పేద మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్గాల పిల్లలందరూ కూడా 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి కూర్చోలేదు అధ్యక్ష. కొత్త 5 లక్షలు ఎక్కువ కానీ కొండ నాలుగకి మందేస్తే ఉన్న 4 కోట్లు పోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష, ఉన్న పైసలు రాలే, ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, రెండోది 1098 మంది అసలు ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లను ఎందుకు ఉత్పన్నమైతాయి? మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం 244 కోట్ల రూపాయలు. మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఇంకా ఉంచుతారా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్నది క్లియర్ చేయడానికి ఛాన్స్, మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదు అసలు. అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన 104 కోట్లు పెండింగ్ ఉంది, 140 కోట్లు క్లియర్ చేసినాం. మీరు పెట్టిన ఈ 244 కోట్లలో మేము 140 కోట్లు క్లియర్ చేసినాము. ఈ ఇయర్లో ఇంకా 104 కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది, మేము క్లియర్ చేస్తాం అవి కూడా. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష, నేను క్లారిటీ అంటే అధ్యక్ష, నేను అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా వేయవలసిన అవసరం, ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష. వారు చెప్పినట్టుగా 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష, అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్. అవి దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో క్లియర్గా 104 కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తారు, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు.